వయసు వాళ్ళం ఉన్నాము. మా పిల్లలు ఆడపిల్లలు కూడా హైటెక్ సిటీలో పనిచేసి 12 గంటలకు 1 గంటలకు ఆ క్యాబ్లో సిటీ బస్సులో డేంజరస్గా వస్తుంటే ఈ పిల్లలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఒక్కటే మార్గము, మన ఈ పెరుగుతున్న జనాభా దాదాపు 20 లక్షలుండే మన కళ్ళ ముందే 30 లక్షలు వచ్చింది. ఈరోజు 1,2 కోట్ల జనాభాకు వెళ్తున్నది. మన హైదరాబాద్ నగరం రక్షించుకోవాలంటే ప్రజా రవాణా ఒక్కటే మార్గము. కాబట్టి మేము ప్రతి కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు నాయకులందరికీ హైదరాబాద్ ప్రజల తరపున విజ్ఞప్తి చేశాము. అయ్యా దయచేసి మీ రాజకీయాలు ఎక్కడైనా పక్కన పెట్టండి, కానీ ఇది మాత్రం ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యము. మన హైదరాబాద్ నగరము డేంజరస్గా అభివృద్ధి చెందుతుంది. మనం అందరం మన నగరం అభివృద్ధి చెందుతుంటే ఆనందించాలే కానీ ఒక శాపం లాగా బయటకెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళొద్దామంటే ఒక రోజు సమయం పట్టే స్థితికి వచ్చేసాము. ఇలాగే ప్రళయం గట్టిగా మన 35 లక్షల జనాభా గల నార్త్ హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందరూ చాలా మంది ఈ ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వమే తానే నిర్వహిస్తుంది, ఎల్ఎన్టీ తానే విస్తరిస్తుంది, మెట్రో రైల్ని మేమే విస్తరిస్తాం, ఎల్ఎన్టీతో కాదని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వ ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులపైన కన్నేసి మళ్ళీ ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విస్తరిస్తామని చెప్పిన నిర్ణయం కూడా ఈరోజు పూర్తిగా విఫలమైపోయింది, విఫల ప్రయత్నంగా మారిపోయింది. ఈరోజు విస్తరిస్తా అనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి ఏ ఒక్క అడుగు ముందు కాదు కదా, వెనుకడుగేసి మొదటికే మోసమయ్యే విధంగా ఆ నిర్ణయం కనపడతా ఉన్నది. ఈరోజు మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత మరి మేము 2వ ఫేజ్ 3వ ఫేజ్ చేస్తామని చెప్పేసి ఆలోచన చేసి మరి దాంట్లో లేని అయితే ఏదో ఉందో మన ఫార్మాసిటికల్ సేకరిస్తే భూమిలో నేను భారత్ ఫోర్త్ సిటీ పెడతా అని చెప్పి ఏ మనిషి లేని కాడికి ఒక పుట్ట లేదు, ఒక గుడి లేదు, ఒక బడి లేదు, ఒక మనిషి లేడు అక్కడ. అలాంటి ప్రాంతానికి మెట్రో తీసుకుపోతా అని చెప్పేసి మొదటికే మోసం ఏరేకేందంటే ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా మరి కోల్డ్ స్టోరేజ్లో వెనుకబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు ఇతర సంస్థలు కానివ్వండి, మరి ప్రాజెక్ట్ ప్రపోజల్ పూర్తిగా వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది కేంద్రం నుండి కూడా. కాబట్టి లేని నగరాన్ని ఊహించుకొని పదే భారత్ ఫోర్త్ సిటీ కడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న హైదరాబాద్ నగరం నుంచి ఎందుకు పట్టించుకోవడం చెప్పేసి నగర ప్రజలు ప్రశ్నిస్తారు. మిమ్మల్ని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే మెట్రో 40-50 కిలోమీటర్ల దూరం పెట్టింది. ఇక్కడ కూటవేటు దూరంలో ఉన్నటువంటి నార్త్ సిటీ మా సుచిత్ర ప్రాంతం కానివ్వండి, కొంపల్లి ప్రాంతం కానీ, మేడ్చల్ అంతా కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ చాలా దగ్గరగా ఉండేది. ఇక్కడ ప్రపోజల్ పెట్టకుండా మరి అక్కడ పెట్టడం మూలన ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా A sand-laden tipper created a havoc in